బాడీ మీద ఇలా రెడ్ మచ్చలు ఉన్నాయని ఈ 3 months ఓల్డ్ బేబీని మన ఓపీకి తీసుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్. ఫస్ట్ ఓన్లీ హెడ్ పైన వచ్చింది, తర్వాత ఇలా ఇంకొక 3 ప్లేసెస్లో వచ్చింది సార్, అండ్ ఇవి స్లోగా సైజ్ పెరుగుతున్నట్టు అనిపిస్తుందని పేరెంట్స్ చెప్పారు. దీనినే హిమాంజియోమాస్ అంటారు. ఇది పసిపిల్లల్లో మనం చాలా కామన్గా చూస్తూ ఉంటాము. 100లో 5-6 పిల్లలకి ఇది ఉంటూనే ఉంటుంది. ఇది రావడానికి స్పెసిఫిక్ రీజన్ అంటూ ఏముండదు. ఇది యూజువల్గా మనం ఫస్ట్ మంత్ ఆఫ్ లైఫ్లో అబ్జర్వ్ చేస్తాము. 3 to 6 months ఏజ్ వచ్చే వరకు ఇది స్లోగా సైజ్ పెరుగుతూ వస్తుంది. 6 to 12 months ఏజ్ మధ్యలో ఇది స్టాటిక్గా ఉంటుంది, అండ్ 12 months అంటే 1 year ఏజ్ నుంచి ఇది సైజ్ తగ్గడం స్టార్ట్ అయ్యి యూజువల్గా 2 to 5 years ఆఫ్ ఏజ్లో ఇది కంప్లీట్గా రిజాల్వ్ అయిపోతుంది. దీనివల్ల మీ బేబీకి ఎటువంటి మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. మీరు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అంటే ఆ హెమాంజియోమా ఏదైతే ఉందో అది ర్యాపిడ్గా సైజ్ పెరుగుతూ ఉన్నా, లేక కొన్నిసార్లు కంటి దగ్గర ఉండి చూపుకి ఇబ్బంది పడడం, ముక్కులో ఉండి బ్రీతింగ్ డిఫికల్టీ రావడం, నోటి దగ్గర లిప్స్ మీద ఉండి బ్రెస్ట్ ఫీడింగ్ డిఫికల్టీస్ ఉండడం, ఇలా ఉన్నప్పుడు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది డైపర్ ఏరియాలో వచ్చినప్పుడు రిపీటెడ్గా యూరిన్ అండ్ మోషన్ తగలడం వల్ల కొన్నిసార్లు ఇన్ఫెక్ట్ అయ్యి అల్సర్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంది. అలా ఉన్నప్పుడు మాత్రం మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యాంటీబయాటిక్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం పడవచ్చు. దీని గురించి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియోని మ్యాక్సిమం మెంబర్స్కి షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ప్రాణం కిడ్స్ డాక్టర్. థ్యాంక్ యూ.